దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డిజిటల్ అరెస్ట్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు 1,07,00,000 భారీ సైబర్ మోసానికి పాల్పడిన కేసులో ఢిల్లీకి చెందిన 3 కీలక నిందితులను అరెస్టు చేసినట్టు సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ అరవింద్ బాబు తెలిపారు. హైదరాబాద్కు చెందిన 62 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని, బాధితుడి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అక్రమ కార్యకలాపాల్లో వినియోగించకుండాని బెదిరించి 1,07,00,000 వివిధ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకున్నారని ఆయన తెలిపారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో నిందితులు గుర్దీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్, హర్ప్రీత్ సింగ్ అలియాస్ కరణ్ కౌశిక్తో పాటు కుమార్ మోహిత్ అలియాస్ మోహిత్ కౌశిక్లను అరెస్టు చేశారు. ఈ ముఠాకు గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన పలు సైబర్ నేరాలతో సంబంధాలున్నట్లు గుర్తించారు. పోలీసుల, సిబిఐ లేదా కోర్టు అధికారుల ఫోన్ కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరని సైబర్ క్రైమ్ తెలిపారు.